ఇక మనోజ్ తన ఫ్రెండ్ ఇద్దరు స్వామీజీ దగ్గరికి వెళ్తారు. వెళ్ళాక ఆ స్వామీజీ, నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉండు మనోజ్, నీ పేరు నీ గురించి నాకు మొత్తం తెలుసు. నీకు ఇన్ని సంవత్సరాల నుంచి చదువుకున్న దానికి జాబ్ కావాలి, కానీ ఆ జాబ్ దొరక్క నువ్వు ఇలా తిరుగుతున్నావు అంతేనా అని చెప్పేసి స్వామీజీ అంటుంటే ఇంక షాక్లో మనోజ్ అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి స్వామీజీ, మీకు ఇవన్నీ ఎలా తెలుసు అని చెప్పి మనోజ్ అంటాడు. ముందు చెప్పు, అదే కదా నీ సమస్య. నువ్వు కాసేపు మాట్లాడకుండా కూర్చో. నీకు నీ మీద నమ్మకం ఉంది, కానీ దానికంటే ముందు నువ్వు బాగా చదువుకున్నావనే గర్వం ఎక్కువైంది. ముందు నువ్వు అది తగ్గించుకోవాలి. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అని మనోజ్ అడుగుతుంటే స్వామీజీ నిమ్మకాయ తీసుకుని మంత్రం ఇచ్చి నువ్వు అడుక్కోవాలి అని చెప్పి మనోజ్ చేతిలో పెడతాడు. ఏంటి, నేను అడుక్కోవాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు అని మనోజ్ అంటాడు. అవును, నువ్వు అడుక్కోవాలి. నువ్వు పొద్దునుంచి సాయంత్రం దాకా ఒక రోజు మొత్తం అడుక్కుని ఆ అడుక్కున్న డబ్బులు హుండీలో వెయ్యాలి. ఇంకో విషయం, నువ్వు అడుక్కున్న రోజున ఏమీ తినకూడదు, పచ్చి మంచిని కూడా ముట్టుకోకూడదు. నీకంతా మంచే జరుగుతుంది. రే మనోజ్, నీ సమస్యకు ఇదే మంచి పరిష్కారం అని చెప్పేసి మనోజ్ ఫ్రెండ్ అంటుంటే ఏంటి అడుక్కోవడమా అని అడుగుతాడు. అవును అని స్వామీజీ అంటాడు. నీ వేషం మొత్తం మార్చి ఖాళీ కడుపుతో ఉండి అడుక్కోవాలి నువ్వు. ఇక స్వామీజీ తన ఫ్రెండ్కి అట్టిపండు ఇస్తుంటే మరి నాకు అని మనోజ్ అడుగుతాడు. నువ్వు ఖాళీ కడుపుతోనే అడుక్కోవాలి, నువ్వు ప్రసాదం కూడా అడుక్కుంటూనే అడుక్కోవాలి అని చెప్పేసి అయితే స్వామీజీ అని ఇంకా వెళ్ళిపోండి అని చెప్పేసి అయితే స్వామీజీ అంటాడు. ఇంకా అక్కడి నుంచి మనోజ్ తన ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళిపోతారు. మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ గుడి దగ్గరికి తీసుకువెళ్తే లోపలికి వెళ్దాం పదా, ఇదే మంచి గుడి అని చెప్పి లోపలికి తీసుకువెళ్తాడు. ఇక్కడే నువ్వు ఒకరోజు బిచ్చమెత్తుకోవాలి అని చెప్పి మనోజ్ ఫ్రెండ్ అంటుంటే ఏంటి, నేను వీళ్ళతో కూర్చొని అడుక్కోవాలా అని మనోజ్ అంటుంటే ఏంటి, లేకపోతే ఆన్లైన్లో అడుక్కుంటావా ఏంటి, ఇక్కడ కూర్చుంటేనే డబ్బులు వస్తాయి. స్వామీజీ ఏం చెప్పారా మర్చిపోయావా అని అంటాడు. ఇక మనోజ్, నా వల్ల కాదు బాబాయ్, నా క్వాలిఫికేషన్కి నేను అడుగు తింటున్నానంటే ఇంకా అసలు ఏమన్నా ఉందా, మరీ ఇంత దారుణంగా దిగజారిపోవాలా ఇప్పుడు నేను ఆ డబ్బుల కోసం అని చెప్పి మనోజ్ అంటుంటే మరి పార్క్లో కూర్చుని పల్లీలు తిన్నప్పుడు నీకు డౌట్ రాలేదా అని చెప్పి అయితే అడుగుతుంటే అదేంటి బ్రో దానికి దీనికి లింక్ చేస్తావు, అది ఖాళీగా కూర్చుని పల్లీలు తినడం వేరు, ఇక్కడ అడుక్కోవడం వేరు బ్రో, నువ్వు దీన్ని పరిహారంలాగే చూడు, అది అడుక్కోవడం అని అనుకోకు, ఒకరోజే కదా ఏమైంది ఇప్పుడు అని చెప్పి అడుగుతుంటే అడుక్కు తినడం పరిహారంగా లేదు బ్రో, నేను చేసిన తప్పులకి చివరికి అడుక్కు తింటున్నట్టుంది అని చెప్పి మనోజ్ అంటాడు. నువ్వు రోజు ఇంట్లో వాళ్ళని డబ్బుల కోసం అడుక్కుంటావు కదా, అదే ఇక్కడ చెయ్యి అని చెప్పి అంటుంటే ఏంటి బాస్ నువ్వు అడిగేది, ఇంట్లో అయితే ఏదో జస్ట్ మామూలుగా అడుగుతాము, అడగడం తెలుసు నాకు, ఇదిగో వీళ్ళలాగి ఇప్పుడు ఎగబడి అడుక్కోవడం నాకు రాదు, ఇంత చదివి వాళ్ళ పక్కన కూర్చొని అడుక్కోవాలని నాకు ఏదైనా ఉంది బ్రో అని మనోజ్ అంటుంటే ఏంటి వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నావా, వాళ్ళు డబ్బులు సంపాదించి 10 రూపాయలు వడ్డీకి ఇస్తారు బయట, వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా ఇలా అడుక్కోవడం బుద్ధి మాత్రం పోదు, అందుకే వచ్చి అడుక్కుంటున్నారు అని చెప్పి మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. సరే బ్రో, ఎలాగోలా నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నావు, సరే నేను వెళ్ళి కూర్చుంటాను అని చెప్పి మనోజ్ వెళ్తుంటే ఏంటి ఈ బట్టలతో వెళ్తే తన్ని తరిమేస్తారు, ముందు నువ్వు గెటప్ మార్చాలి అని చెప్పి పక్కకి తీసుకువెళ్ళి బ్యాగ్లోంచి బట్టలు తీస్తాడు. తీయడంతో ఇదేంటి ఇంత కంపోస్తున్నాయని మనోజ్ అడుగుతుంటే మరి మల్లెపూలు వాసన వస్తాయి అనుకుంటున్నావు, అడుగుతున్నవాడి దగ్గర ఇదే వాసన వస్తుంది, అందుకే ముందే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను నీకోసం అని చెప్పి మనోజ్ ఫ్రెండ్ అంటాడు. అబ్బా ఈ కంపెనీ భరించలేకపోతున్నా నీకు ఎలా వేసుకోమంటావు బ్రో అని చెప్పి అడుగుతాడు మనోజ్. ఎలాగోలా అయితే వేసుకుంటేనే కూర్చొనిస్తారు, నీకైనా రూపాయి అన్నా వేస్తారు, నువ్వు మంచి టిప్ టాప్గా ఐరన్ షర్ట్ ఐరన్ ప్యాంట్ వేసుకుని వెళ్తే నీకు ఎవరు వేయరు అని చెప్పేసి మనోజ్ ఫ్రెండ్ అంటాడు. సరే కానీ త్వరగా మార్చుకో అంటుంటే ఏంటి బ్రో ఇక్కడ ఎలా మార్చుకుని ఓపెన్ ప్లేస్లో, నాకు చాలా సిగ్గు అని చెప్పేసి అయితే మనోజ్ అంటుంటే ఏంటి ఇప్పుడు నీకోసం 5 స్టార్ హోటల్ బుక్ చేయమంటావు ఏంటి, త్వరగా మార్చుకో బ్రో, నేను ఆడవాళ్ళు ఎవరు రాకుండా చూస్తాను, ఈ లోపు నువ్వు మార్చేసుకో అని చెప్పి అంటాడు. సరే బ్రో అని చెప్పి మనోజ్ పక్కకి వెళ్ళి ఇంకా డ్రెస్ మార్చుకొని వస్తాడు. ఆహా ఏమన్నా ఉన్నావా బ్రో, అచ్చం అడుక్కు తినేవాళ్ళగే ఉన్నావా అని చెప్పేసి అయితే అంటాడు. సరే ఆ స్పెట్స్ తీసి ఇచ్చే అని చెప్పి మనోజ్ ఫ్రెండ్ అంటుంటే బ్రో స్పెట్స్ తీస్తే నాకు కనబడదా అని చెప్పేసి మనోజ్ అంటాడు. సర్లే కూర్చో దా ఇదిగో అని చెప్పేసి బ్యాగ్లోంచి బొచ్చు మరియు బూడిద తీస్తాడు. ఏంటి బ్రో ఇది అని మనోజ్ అడుగుతుంటే బూడిద, ఇంత వైట్గా ఉన్నావు కదా నీకు ఎవరు వేయరు, కొంచెం అక్కడక్కడ మసంటుకున్నట్టుంటే నీకు ఫుల్గా వేస్తారని చెప్పేసి ముఖానికి మొత్తం చేతులకి మసి రాసేస్తాడు. ఇంకా తన ఫ్రెండ్ అయితే మనోజ్కి ఇదిగో బొచ్చు పట్టుకో, శుభం. ఏంటి బ్రో నువ్వు ఆశీర్వదిస్తున్నట్టు లేదు, శాపం పెడుతున్నట్టుంది నాకు అని మనోజ్ అంటాడు. ఇంకా మనోజ్ బొచ్చు తీసుకుని అడుగు తినే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ కొంచెం జరగరా కూర్చుంటాను అని చెప్పి అడుగుతుంటే ఏంటి మా ఏరియాలోకి వచ్చావు, మా ఏరియాకి వచ్చి మమ్మల్ని తప్పుకోమంటున్నావు, కొత్తగా ఉన్నావు, అసలు కుదరదు, నువ్వు ఇక్కడ కూర్చోడానికి వీలు అని చెప్పేసి అయితే బిచ్చగాళ్ళు అంటుంటే బ్రో ప్లీజ్ బ్రో ఈ ఒక్కరోజే, నేను పర్మనెంట్గా ఏమి ఇక్కడ ఉండను, ఈ ఒక్కరోజుకే బ్రో అని చెప్పేసి అయితే అంటాడు మనోజ్.
ఏంటి ఒక్కరోజైనా 2 రోజులైనా 4 లక్షలు ముందు కట్టి అప్పుడు ఇక్కడ కూర్చోవాలి, మా యూనియన్కి కట్టాలి అని చెప్పి అంటుంటే, ఏంటి 4 లక్షలు ఉంటే నేను ఇక్కడ ఎందుకు ఉంటాను, బయట అడుక్కుతడానికి ఎందుకు వస్తాను, ఏదో ఒక వ్యాపారం పెట్టుకుంటాను కదా బ్రో అని చెప్పేసి మనోజ్ అంటాడు. అదేం పని అవ్వదని పక్కన అబ్బాయి అంటుంటే, సర్లేరా బాగా లక్షలు పోయి ఇంక ఈ స్టేజ్కి వచ్చి ఉంటాడు, ఏం చేస్తాడు, ఆకలికి ఆగలేక ఇక్కడ వచ్చి ఉంటాడు, పర్లే కూర్చొని ఒకరోజే అంటున్నాడు కదా అని చెప్పేసి వేరే మనిషి అంటాడు. సరే కూర్చో అని చెప్పేసి ఇంక మనోజ్ని అక్కడైతే కూర్చొనిస్తారు. ఇదిగో చూడు, ఫస్ట్ వీడు బోనీ చేస్తే నీకు బాగా డబ్బులు వస్తాయి, బోనీ చేసి నీ బిచ్చంలో వేస్తాడు, తర్వాత అడుక్కుందు కానీ అని చెప్పేసి అయితే ఒక అబ్బాయి చెప్తుంటే, సరే అన్న అని చెప్పేసి ఇంకా మనోజ్ అక్కడ కూర్చుంటాడు. ఇంకా మనోజ్కి అడుక్కోవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ఇంకా మీనా గుడికి వస్తుంది, పైకి వెళ్తూ ఉంటుంది. వచ్చి అందరికీ డబ్బులు వేస్తుంటే, అమ్మో ఇదేంటి మీనా వచ్చింది అని చెప్పేసి ముఖం మూసుకొని పక్కన కూర్చుంటాడు మనోజ్ అయితే. ఇంకా మీనా వచ్చి, ఏంటి ఎవరో తెలిసిన వాళ్ళ ఉన్నాడే అని చెప్పేసి, ఇటు చూడు ముసుకుతి అని చెప్పేసి అంటుంది మీనా. కానీ నేను తీనండి అని చెప్పేసి అయితే వేరే వాయిస్తో అంటాడు మనోజ్. ఏం కాదు మీరు చూడాల్సిందే అని చెప్పేసి క్లాత్ అయితే తీసి చూస్తుంది మీనా. దీంతో, ఏంటి మీరా ఇక్కడేం చేస్తున్నారండి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు అని చెప్పి మీనా అడుగుతుంటే, మీరెవరో నాకు తెలియదండి అని చెప్పేసి అయితే మనోజ్ అంటాడు. నేను ఎవరో మీకు తెలీదా, అదేంటి అలా మాట్లాడతారు, అయినా అత్తయ్య ఇప్పుడు కానీ మీరు ఇలా అడుక్కుంటున్నారని తెలిస్తే అత్తయ్య గారికి గుండె పేలిపోతుంది, మావయ్య గారు పరువు లేకపోయి బాధపడతారు అని చెప్పి మీనా అని చెప్తున్నా. ఇంకా మనోజ్ అయితే మీరు ఎవరో నాకు తెలియదండి అని అంటాడు. ధర్మం చైతల్లి అని చెప్పేసి మీనా అడుగుతుంటే, ఏంటండి అసలు మీరు ఆపండి ముందు అని మీనా అంటుంది. చెప్పాను కదా తల్లి మీరు ఎవరో నాకు తెలీదు అని మనోజ్ అంటాడు. అవునా సరే, లక్షలు మింగినోడా పల్లీలు తినేవాడా అని చెప్పేసి మీనా తిడుతుంటే, ఏంటి నువ్వు కూడా బాలుగాళ్ళలాగే మాట్లాడుతున్నావు అని మనోజ్ అంటాడు. కదా ఇప్పుడు మీ అన్నయ్య మీ తమ్ముడు ఎలా తిడతారో నేను కూడా అలాగే తిట్టాను, అందుకనే మీరు బయటపడ్డారు, మీరు మనోజ్ కాదు నేను ఎవరో తెలియదు అన్నారు కదా, ఇప్పుడు అర్థమైందా నేను ఎవరో, లేకంటే ఫస్ట్ ముందు అని చెప్పేసి మీనా అంటుంటే, నేను లెగను, మీ ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసి అయితే మనోజ్ అంటాడు. ఇంకెంత లేవమన్నా లేకుండా ఇంకా మనోజ్ అయితే అడుక్కుంటుంటే, ఇంకా ఉండండి మీ పని చెప్తానని పక్కకి వెళ్ళిపోయి ఇంకా బాలుకైతే ఫోన్ చేస్తుంది మీనా. ఏమండి నేను గుడికి వచ్చాను, మీరు నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళారు కదా గుడికి, ఆ గుడికి వచ్చాను అని చెప్పి మీనా అంటుంది. ఏంటి ఇప్పుడు మళ్ళీ ఎత్తుకొని తీసుకెళ్ళమన్నాక నాకు ఫోన్ చేసావు అని బాలు అంటాడు. లేదండి ఇక్కడ చాలా వింత వింత జరుగుతున్నాయి, మావయ్య గారు తలెత్తుకోకుండా ఉండేలా చేశాడు మీ అన్నయ్య అని చెప్పేసి మీనా అంటుంటే, ఏంటి తల ఎత్తుకోకుండా చేయడా, ఏం చేశాడు అని చెప్పేసి బాలు అడుగుతాడు. బిచ్చం ఎత్తుకుంటున్నాడండి అని చెప్పేసి మీనా అంటుంటే, నీకెంత కోపం ఉంటే మాత్రం అలాంటి మాటలు మాట్లాడకూడదు మీనా అని చెప్పేసి బాలు అంటాడు. అయ్యో నిజంగానే అండి, గుడిమెట్ల మీద కూర్చొని అడుగు తింటున్నాడు అని చెప్పేసి మీనా అంటుంది. అదిగో సరదాగానే అన్నావు, ఇది మాట మళ్ళీ అంటావేంటి నువ్వు అని బాలు అంటాడు. నేను సరదాగా అనట్లేదండి, నిజంగానే నేను గుడికి వచ్చాను, గుడికి దండం పెట్టుకోవడానికి వస్తే అందరికీ డబ్బులు వేస్తుంటే ఈ లోపం మీ అన్నయ్య కనిపించారు, ముసుగు వేసుకుని దాక్కుంటున్నాను నేను కనిపించనని, మీరు తిట్టినట్టే నేను కూడా పల్లిలోడా లక్షలు మింగినోడా అని తిడుతుంటే రియాక్ట్ అయ్యి బాలులాగా అంటావేంటని కూడా అన్నారు, ఎందుకు అడుగుతుంటారో నాకు అర్థం కావట్లేదు, నేను ఎంత లెగమన్నా ఆయన లెగట్లేదు, ఒకసారి మీరు రండి అని చెప్పేసి బాలుకి అయితే ఫోన్ చేసి చెప్తుంది మీనా. అవునా మీనా, అయితే వస్తున్నాను, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి బాలు అయితే గుడికి వస్తాడు. అమ్మో ఇప్పుడు బాలుగ్గానే చెప్పేసిందంటారా మీనాకు తెలిస్తే ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది, ఏం చేయాలో ఏంటో అని మనోజ్ అయితే అనుకుంటాడు మనసులో. ఇంకా బాలు గుడికి వచ్చి రారా అని చెప్పేసి చెయ్యి లాక్కొని తీసుకువెళ్తాడు బాలు అయితే మనోజ్ని. నేను రాను సరే ఇంకా మనోజ్ని అయితే చేయి పట్టుకొని తీసుకువెళ్ళిపోతాడు బాలు ఇంటికి. దీంతో అమ్మ అని చెప్పేసి అయితే మనోజ్ ముసుగు వేసుకుని అరుస్తుంటే, ఎవరినరా తీసుకొచ్చావు ఇంటికి, ముష్టిని తీసుకొచ్చావని అయితే ప్రభావతి అడుగుతుంటే, ఇంకా ముసుగు తీసి నేనమ్మా అని చెప్పేసి మనోజ్ అంటాడు. ఏంట్రా నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందిరా అని ప్రభావతి అడుగుతుంటే, మరి నేను డబ్బులు అడుగుతుంటే ఎవరు ఇవ్వట్లేదు కదా అందుకని ఇలా చేశాను అని చెప్పి మనోజ్ అంటాడు. ఏంటి నీ క్వాలిఫికేషన్స్ తగ్గ జాబ్ చేయమంటే ఇలా చేస్తావా, నువ్వు అసలు ఏం చేస్తున్నావు మనోజ్ అని చెప్పేసి రోహిణి అంటుంది. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.